ఇక వారంలోనే ఆత్మీయ భరోసా 261 కోట్ల విడుదలకు సర్కారు కసరత్తు. గతంలో 83,887 మంది కూలీలకే ఆర్థిక సాయం. మిగిలిన 4,35,304 మందికి ఇంకెప్పుడు చెల్లింపులు. బిల్లులు సమర్పించిన గ్రామీణాభివృద్ధి శాఖ. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తవగానే భరోసాకు నిధుల కేటాయింపు. తొలి విడత వేగంగా పూర్తికి నిర్ణయం. అయితే గతంలో కేవలం ఎంత అంటే 50,000 మందికి ఇచ్చిండు. 50,000 మందికి ఏమో ఇచ్చిండు. ఉన్నటువంటిదేమో 5,19,000 మంది ఉన్నారు. ఎవరు? అసలే సెంటు భూమి లేనటువంటి వ్యక్తులు. సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వం రైతు భరోసా ఏ విధంగానైతే రైతుల యొక్క ఖాతాలో ప్రతి ఎకరాకి వేస్తూ ఉన్నదో, రైతు ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేనటువంటి నిరుపేదలకి వాళ్ళకు కూడా అకౌంట్లో 6,000 రూపాయలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి ఆ లెక్కలను బయటికి తీస్తే 5,19,000 మంది వెళ్ళిళ్ళ. 5,19,000 మంది అలా వెళితే దాంట్లో ఎంతమందికి ఇచ్చినా పైసలు అంటే 50,000 53,000 మందికి ఇచ్చింది. 4,35,000 మందికి ఇవ్వలే ఇంకా పోయిన సీజన్లో. అయితే మరి వాటిని కలిపిస్తారా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తారా ఇవి చూడాలి ఇక. ఎందుకంటే ఎలక్షన్ల కోసం ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకంలో ఇది ఒక భాగమే ఇది. ఎందుకంటే పాత వాటిని మర్చిపోయారు. మొన్న 3 ఎకరాలకు 4 ఎకరాలకు రైతు భరోసా పైసలు ఏ విధంగానైతే వేసిందో వీళ్ళని ఇంకా అసలు పట్టించుకోలే భూమి లేనటువంటి వాళ్ళని. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దగా ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. పెద్దగా మనకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఏ విధంగా అయితే రిలీజ్ చేసిందో దీంట్లో అంత విడుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. నాకు తెలిసి 1,000 కోట్లు అయితే సరిపోతుంది కావచ్చు మేబీ. వానకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏది గతంలో ఇయ్యనటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 4,35,000 మందికి ఇంకా పైసలు రాలేదు. మొదటి విడత పైసలు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధపడ్డది అన్నట్టు. అంటే రెండో విడత పైసలు వేయాల్సినటువంటి సీజన్ వచ్చినా మొదటి విడతలో మిగిలిపోయినటువంటి 4,35,000 మందికి మొదటి విడతలో ఇచ్చి దాని తర్వాత మళ్ళీ రెండో విడత ఇస్తారా ఎన్నికల ముందు మరి ఏందనేది చూడాలి. కానీ మొదటి విడత పైసలు అయితే విడుదల చేస్తారట. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 261 కోట్లను చెల్లించేందుకు కసరత్తులు చేస్తుంది. జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాలు చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,19,191 మంది ఈ పథకానికి అర్హులని తేల్చింది. వీరికి ఏడాదికి 12,000 చొప్పున 6 నెలలకోసారి 6,000 చొప్పున అంటే 2 విడతల్లో ఆర్థిక సాయం అందిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26న పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి విడతలో 6,000 చొప్పున చెల్లింపులో భాగంగా 83,887 మంది కూలీలకు మాత్రమే 50,33 కోట్లు అంటే దరిదాపుగా 50 కోట్ల రూపాయలను చెల్లించింది. నిధుల కొరత కారణంగా మిగతా 4,31,304 మంది కూలీలకు 261 కోట్లు చెల్లించలేదట. 261 కోట్లు చెల్లించలేదు. ఇటీవల రైతు భరోసా చెల్లింపులకు ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేసిన నేపథ్యంలో ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రతిపాదన వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా చెల్లిస్తే బాగుంటుందని చర్చ జరిగినట్టు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి సంబంధించి తొలి విడత చెల్లింపులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి బిల్లులు కూడా ఆర్థిక శాఖకు అందినట్లు తెలిసింది. 1-2 తేదీల్లో ఉద్యోగుల వేతనాలు చెల్లించగానే ఆత్మీయ భరోసాకు నిధులిచ్చే ఆర్థిక శాఖ ఏర్పాటు చేస్తుంది. రెండో విడత కూడా చెల్లిస్తారా? 2024-25 సంవత్సరానికి సంబంధించి తొలి విడత ఆత్మీయ భరోసా పంపిణీ పూర్తయితే రెండో విడత నిధులు ఎప్పుడు చెల్లిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొత్తంగా 5,19,191 మంది కూలీలకు రెండో విడతలో 6,000 చొప్పున చెల్లించాలంటే 311 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు. మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కానీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మొదటి విడతలోనే కొంతమందికి ఇచ్చి మిగతా వారికి ఆపేశారు. అయితే వచ్చే వారం 10 రోజుల్లో మొదటి విడత పూర్తి చేసి రెండో విడత చెల్లింపులపైన ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. వీలైతే రెండో విడత సొమ్మును కూడా జూలైలోనే చెల్లించి ఒక ఏడాది ఆత్మీయ భరోసా సాయాన్ని పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే గతంలో కొంతమందికి ఇచ్చిళ్ళు, కొంతమందికి ఇవ్వలేదు. దాంట్లో ఇంకా 250 కోట్లకు పైన బాకీలు ఉన్నాయి. ఇదంతా కాకుండా 300 ప్రతి సీజన్కి చెల్లించాలంటే ఈ లెక్కల ప్రకారం 5,19,191 మంది ఎవరైతే ఉన్నారో ఆ 5,19,191 మందికి అది క్యాల్కులేషన్ చేసినట్లయితే దాదాపుగా 311 కోట్ల చిల్లర అవుతా ఉన్నది. ఈ 311 కోట్లు గతంలో మిగిలిపోయినటువంటి 291 కోట్లు మొత్తం కలిస్తే దాదాపుగా ఒక 600 కోట్ల దానికి అయితే ఈ 600 కోట్ల రూపాయలను ఒకటేసారి విడుదల చేసి రెండు విడతల పైసలు మొదట్లో మిగిలిపోయినటువంటి కొంతమందికి, అలాగే రెండో విడతలో సైతం కూడా ఒకేసారి డబ్బులు వేసినట్టయితే కొంత గ్రామస్థాయి ఎన్నికలు కాబట్టి, స్థానిక ఎన్నికలు కాబట్టి, మరో పక్కన భూమి లేనటువంటి నిరుపేదలు, అలాగే ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేసినట్టయితే ఒక రకంగా రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో గ్రామాలలో తిరిగినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్ర సర్కార్ వాళ్ళకి డబ్బులు వేసేందుకైతే సంసిద్ధమవుతారన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ నెల, ఎందుకంటే వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగస్తులకు జీతాలు వేయాలి 1-2 తారీఖు కాబట్టి, దాని తర్వాత 5వ తారీఖు 6వ తారీఖు ఈ ప్రాంతంలో అంటే వచ్చే నెల మొదటి వారంలో రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని విడుదల చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. వాళ్ళు విడుదల చేయకపోతే వాళ్ళకే ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అది.